ఆంధ్రప్రదేశ్లో కాపుల ఉద్యమం ప్రభావం మరోసారి తెర మీదకు వస్తున్నట్టు కనిపిస్తుంది. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగులబట్టేసినటువంటి ఘటన మీద కేసు మరోసారి విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వ్యవహారం కలకలం రేపేలా కనిపిస్తుంది. అప్పట్లో కాపు ఉద్యమ నేతగా కాపులకు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు పరచాలంటూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఆందోళన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాపులు తునిలో భారీ సభ నిర్వహించారు. ఆ సభ తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ని అడ్డుకుని దాని మీద తీవ్రమైనటువంటి దాడి చేసి ట్రైన్ని తగలబెట్టడానికి పూనుకున్నారు. ఆ ట్రైను తగులుబెట్టేసినటువంటి ఘటన మీద రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. అప్పట్లోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శ్రేణులే ఇలాంటి ఘటనకు పూనుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది. అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి చాలామంది మీద తీవ్రమైనటువంటి ఆరోపణల్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చాయి. కానీ చివరికి ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం సహా అనేక మందిని నిర్దోషులుగా రైల్వే కోర్టు ప్రకటించింది. కానీ అప్పట్లోనే ముద్రగడ అండుకో తమ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించేదానికోసం ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులబెట్టి ఆ నెపాన్ని మా మీదకు నెట్టారు అంటూ విమర్శించారు. ముద్రగడ పద్మనాభం అండుకో నిర్వహించినటువంటి సభ ప్రాంగణానికి అతి చేరువలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడ్డమే కాకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్ మీద దాడి, దాంతోపాటుగా హైవే దిగ్బంధనం, ఇతర అనేక రకాలుగా దుశ్చర్యలు, దౌర్జన్యాలు యథేచ్ఛగా సాగినటువంటి సందర్భం 2015 జనవరి నెలాఖరున జరిగింది. ఈ ఘటనలో రైల్వే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాలు చేయబోతున్నటువంటి తరుణంలో రాజకీయంగా కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది. 2015 పరిణామాల తర్వాత ముద్రగడ పద్మనాభం రాజకీయంగా కాసింత సైలెంట్గా ఉన్నారు. కానీ 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున చాలా క్రియాశీలకంగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో 2029 నాటికి తన కుమారుణ్ణి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలనే సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబుని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ నియమించింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఈ కేసుని తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టేసినటువంటి కేసుని పైకి తీసుకురావడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇది కాపుల్ని కించపరిచేదానికోసం, కాపుల్ని అణగదొక్కేదానికోసం చేస్తున్నటువంటి మరో ప్రయత్నంగా ప్రతిపక్ష కాపులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి తరుణంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కేసుని మరోసారి హైకోర్టులో సవాల్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది చాలా కీలకంగా మారుతుంది. నిజంగానే రైల్వే కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు ముందుకు సాగుతుందా, లేకుంటే ఈ కేసు దర్యాప్తుకి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా, కాకుంటే హైకోర్టు దర్యాప్తుకి అంగీకరిస్తే ఆ తర్వాత కాపు నేతల వైఖరి ఎట్లా ఉంటుంది, ఇలా చాలా కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. ఏమైనా కాపుల రిజర్వేషన్లకు సంబంధించి 10 ఏళ్ల క్రితం నాటి కేసుల్ని ఇప్పుడు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం వెలుగు తీస్తున్నటువంటి వైను మాత్రం కీలకమైనటువంటి ఘట్టంగా మనం చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నేతలే ఈ కేసులో నిందితులుగా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణ చేసినప్పటికీ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ఆర్సీపీ నాయకులకి పెద్దగా చోటున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ చాలామంది కాపు నేతలు, ముఖ్యంగా సాధారణ కాపు నేతలు, అందులో ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నటువంటి కాపులు, జనసేన వెంట నడుస్తున్నటువంటి కాపులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అలాంటి కాపులంతా కూడా ఇప్పుడు ఏ రీతిన స్పందిస్తారు, తమ పాత కేసు తిరగతోడి మమ్మల్ని వేధించడానికే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వస్తే కాపుల్లో ఎలాంటి స్పందన ఉంటుంది, అది ఏ రీతిన మళ్ళుతుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. మరి చంద్రబాబు ప్రభుత్వం నిజంగానే హోంశాఖకి ఆదేశాలు ఇచ్చి హైకోర్టులో అప్పీల్ చేసేదానికి వెళితే మాత్రం ఇదొక ఆసక్తికరమైన రాజకీయంగా కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.